మీ లైఫ్లో స్ట్రెస్, టెన్షన్ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే మనసు కొంచెం లైట్గా అనిపిస్తుంది? మనందరికీ లైఫ్లో ఒక పర్సన్ కావాలి, మనల్ని జడ్జ్ చేయకుండా మన మాటలు విని మన ఫీలింగ్స్ని అర్థం చేసుకునే ఒక్క పర్సన్. మనందరం ఏదో ఒక ప్రాబ్లంతో స్ట్రగుల్ అవుతూనే ఉంటాం, కానీ చాలా మంది ఆ బాధని ఎవరితో షేర్ చేయకుండా లోపలే పెట్టేసుకుంటారు. మీకు తెలుసా, మనం మన స్ట్రెస్ని, పెయిన్ని లోపల పెట్టుకుంటే మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. ఇది లాంగ్ టర్మ్లో మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఒక్కసారి మనకి ఒక సేఫ్ స్పేస్ దొరికితే, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్ అయినా, భయం లేకుండా మన థాట్స్ అన్ని చెప్పుకోగలిగే ఒక మనిషి మన లైఫ్లో ఉంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి చిన్నవిలా అనిపించవచ్చు, కానీ ఆ బాధపడుతున్న మనిషికి మాత్రమే దాని నిజమైన బరువు తెలుస్తుంది. ఆ బరువుని కొంచెం సేపైనా తగ్గించగలిగేది మనిషి తోడు మాత్రమే. అది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోవచ్చు, కానీ ఆలోచనలతో పరిగెడుతున్న మన మైండ్కి ఒక బ్రేక్ ఇస్తుంది. అవును, చిన్న చిన్న కాన్వర్సేషన్సే, కానీ మన మైండ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉంటే వాళ్ళని వదులుకోకండి. మీరు కూడా ఎవరికైనా ఆ పర్సన్ అవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు మన హెల్త్కి మెడిసిన్ కాదు, మనిషి తోడవసరం. మీ లైఫ్లో ఆ ఒక్క పర్సన్ ఎవరు? వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి థ్యాంక్స్ చెప్పండి.